పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గుమ్మలక్ష్మీపురం గ్రామంలో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి నేరుగా ఆమె పింఛన్ అందించారు. పెంచిన పింఛన్ సొమ్ములు లబ్ధిదారులకు తెలతెలవారుతుండగా అందజేయడం ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ఆమె అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో తెల్లవారి 5:30 గంటల నుంచి ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు సచివాలయ సిబ్బంది. సచివాలయ సిబ్బందితో పాటు ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి కూడా లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి వారికి పింఛన్ సొమ్మును అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో 500 రూపాయలు ఉండే పింఛన్ను 2000కు పెంచింది. ఇప్పుడు 3000 నుండి 4000 పింఛన్ను పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని అన్నారు. అంతేకాకుండా ఇచ్చిన మాట ప్రకారం గత నెల 3 నెలల బకాయిలను కలుపుతూ 7000 రూపాయలు లబ్ధిదారులకు అందించిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకి దక్కుతుందన్నారు. కురుపాం నియోజకవర్గంలో తెల్లవారి 7 గంటలలోపు 80% పెన్షన్ పంపిణీ పూర్తి చేశామని ఆమె తెలిపారు. నియోజకవర్గంలో పింఛన్ను పంపిణీ చేసిన పలు ప్రాంతాలలో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో పాటు తెలుగుదేశం నాయకులు గుమ్మలక్ష్మీపురం మండల కన్వీనర్ పాటి సుదర్శన్ రావు, పోలూరు శ్రీనివాసరావు, రాజేష్, దమయంతమ్మ, చిన్న, రవి తదితరులు పాల్గొన్నారు.